రైట్. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు బొల్లా బ్రహ్మనాయుడు. ఆయన నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలాగ సాగుతుంది సార్? మీకు ఇక్కడ ఎలాగ పరిస్థితి ఉంది సార్? ప్రచారం ఎలా సాగుతుంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు కొత్తగా ప్రచారంగా ఏం అనుకోవట్లా. నేను ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ మరి గడప గడపకి తిరుగుతూ అన్ని విధాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వారికి ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా జరిగిందా, మీకు ఎక్కడైనా ఏదన్నా లోపాలుండి సంక్షేమం ఆగినా వెంటనే మాట్లాడి మరి తక్షణమే వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ప్రచారం ఈరోజు ఒక్కటే కాదు, ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటున్నాను. ఈరోజు ప్రచారం కూడా భారీగా ప్రజలు రావటం మంచి జరుగుతుందని నేను ప్రచారంలో ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ పరిపాలనా కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఫ్యామిలీ కాన్సెప్టు డాక్టర్స్ కానీ, మెడిసిన్ కానీ, హెల్త్ సెంటర్లు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి ఈ సౌకర్యాలన్నీ కల్పించి వాటికి ఆ సచివాలయానికి ఒక సిబ్బందిని తీసుకొని ఆ సిబ్బంది మధ్య ప్రజల మధ్య ఒక వాలంటీర్ వ్యవస్థని ఒక వారధిలాగా తీసుకొచ్చి ఒక కొత్త పరిపాలనని ఇవాళ ప్రజలకు అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల స్పందన అద్భుతంగా మరలా మా జగన్మోహన్ రెడ్డి రావాలి అన్న వస్తేనే న్యాయం జరిగిద్ది అని ప్రజలందరూ కూడా మనసుల్లో జగనన్నే ఉన్నాడని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే మీరు జనాలను ఇప్పుడు ఓట్లు అడగడానికి ప్రచారం చేస్తా వైసీపీని గెలిపించమని అడుగుతున్నారు. అంటే ప్రజలకు ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ నుంచి? మేము ఒకటే అడుగుతున్నామండి, ప్రజలకి మా ప్రభుత్వం అన్ని విధాలా మంచి చేసింది, అన్ని విధాల సంక్షేమం ఇచ్చాం. రైతులకి రెవెన్యూ సమస్య భూ రీసర్వే ద్వారా ఎప్పుడో 106 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు భూములు రెవెన్యూ రికార్డుల్ని ఆర్ఎస్ఆర్ తయారు చేస్తే ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ 100 సంవత్సరాలు 106 సంవత్సరాల నుంచి రికార్డుని అన్ని విధాల కరణాలు మున్సూబులు ఆ రికార్డు కానరాకుండా పోయిందని రెవెన్యూ వ్యవస్థలో అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థని పూర్తి స్థాయిలో చక్కదిద్దేదానికే ఈ రీసర్వే ప్రక్రియ మొదలుపెట్టి ప్రజలందరికీ కూడా పక్కాగా రీసర్వే ఆన్లైన్ పాస్ పుస్తకాలు అందించి మరి పేదవాళ్ళకి ఎక్కడైనా చుక్కల భూములు ఉన్నాయి అది అని చెప్పినటువంటి వాటిని కూడా సవరించి ప్రజలకి మంచి జరిగిందని మేము తెలియపరుస్తున్నాం. వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా పాలన పట్ల సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి పట్ల ఇంకా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. సో నిన్నటి వరకు మీ పార్టీలో మీ వెంట ఉన్నటువంటి మక్కెన మల్లికార్జునరావు కావచ్చు, ఎంపీ క్యాండిడేట్ కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేమే బొల్ల బ్రహ్మనాయుడిని గత ఎన్నికల్లో గెలిపించాం, సో మేము ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది వినుకొండలో అంటారు. అంటే నిజంగా వాళ్ళు అంత క్యాపబిలిటీ ఉందంటారా? మేము ఒక్కటే అడుగుతున్నామండి, ఎంపీ అనే అభ్యర్థి ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఎంపీ అభ్యర్థి అని ఎవరు? లావు కృష్ణదేవరాయలు ఎవరు? ఆయన ఎలక్షన్ టయానికి వచ్చాడు. నేను 10 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో పనిచేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి అన్ని విధాల కృష్ణదేవరాయలకి నేను నా సహాయంతో కృష్ణదేవరాయలు గెలిచాడే కానీ నాకు ఒక ఓటేసి కృష్ణదేవరాయలకు ఒక ఓటేయమని చెప్తే కృష్ణదేవరాయలు గెలిచాడు. కానీ ఈ మక్కెన మల్లికార్జునరావు అనే నాతో పాటు వచ్చినటువంటి ఆయన నా కాడికి వచ్చింది ఆ ఎంపీ అభ్యర్థితో పాటే వచ్చాడు, ఆ ఎంపీ అభ్యర్థితోటే పోయాడు. కానీ ఎంపీ అభ్యర్థికి కానీ ఈ మక్కెన మల్లికార్జునరావు లాంటి వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఎంపీగా గెలిచాడంటే ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి
ఎంపీ అభ్యర్థిగా వారు గెలవడం జరిగింది. అంతేగాని ఎక్కడ కూడా ఎంపీ అనేో లేకపోతే ఇంకొక ఎల్లయ్యనో ఆ ఎల్లయ్య వస్తేనో ఈ పుల్లయ్య వస్తేనో మేము గెలవాల. మేము రియల్గా ప్రజల్లో ఉన్నాం. రియల్గా ప్రజలు నాకు వాళ్ళ ప్రేమ అభిమానం ఆదరణ నాకు అవకాశం కల్పించారు. నేను ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళా కూడా వాళ్ళ ప్రేమ అభిమానం ఆదరణ మళ్ళీ నాకు వాళ్ళు కల్పిస్తాను అంటున్నారు. మళ్ళా నేను మంచి మెజారిటీతో గెలుస్తాను. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గత 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదు, మమ్మల్ని గెలిపించండి మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. మీరేమో మేము భారీ స్థాయిలో అభివృద్ధి చేసామంటున్నారు. వాళ్ళ మాటల మీద మీరేమంటారు? ప్రజలు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాలు ట్యాంకర్ల సంస్కృతి ఉండేది. మున్సిపాలిటీలో ఎక్కడ కూడా నీళ్లు ఈ సమయంలో నీళ్లు ఉండే పరిస్థితి కాదు. కోట్ల రూపాయలు పెట్టి మున్సిపాలిటీ ధనాన్ని వాళ్ళు దోపిడీ చేసుకున్నారు నీళ్ల పేరిట. నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మంచినీళ్ళ సమస్యని పూర్తిగా పరిష్కారం చేశాం. ఇవాళ ప్రజలకి మంచినీరు అన్ని విధాలా అందిస్తున్నటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాను. ఆయన కోర్టుకు పోయాడు, అయినా నాకు డబ్బులు రాలేదు, కానీ ఘాట్ రోడ్డు నిర్మాణం అయిపోయింది. రామలింగేశ్వర స్వామి మందిరం నిర్మాణం చేస్తున్నాం, అయినా ఆయన ఆపుకోవాలని చూస్తున్నాడు. అది ఆపే పరిస్థితి కాదు. అదేవిధంగా స్టేడియం నిర్మాణం చేశాం. స్టేడియానికి కూడా కోర్టుకు వేశాడు, కానీ అది కూడా కోర్టు ఏం చేయలేకపోయింది. మంచికి కోర్టు సహకరించింది. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ పూర్తి స్థాయిలో టెండర్ ప్రాసెస్ కూడా జరిగిపోయింది. టెండర్ కూడా రమేష్ అని ఆయన టెండర్ వేశాడు, హాస్పిటల్ కడుతుండు. అక్కడే స్కూల్ నిర్మాణం జరుగుతుంది హాస్పిటల్ ప్లేస్లోనే. ఎన్ఎస్పీలో వాళ్ళు ఆక్యుపేషన్ చేసుకునేవి అన్నీ కూడా తీసేసాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ పక్కకి వెళ్ళారు. నేను ఒక్కటే చెప్తున్నాను, నేను చేసిన అభివృద్ధి అనేది వినకొండ ప్రజలను అడిగితే చెప్తారు. వినకొండ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ మంచినీళ్ళు తాగుతున్నాం అంటే బ్రహ్మనాయుడు అని, ఇవాళ ఘాట్ రోడ్డు అయిందంటే బ్రహ్మనాయుడు అని, మరి కాలువకట్ల మీద రోడ్లు అంటే బ్రహ్మనాయుడు అని, గావిత్రి నగర్ చెరువులో ఆ చెరువు వేశారంటే బ్రహ్మనాయుడు అని. అదేవిధంగా ఈ స్టేడియం కానుంచి మొత్తం కూడా బ్రహ్మనాయుడు. గుల్లకమ్మ మీద 2 బ్రిడ్జీలు బ్రహ్మనాయుడు, అండర్ ప్రాసెస్ బ్రిడ్జి బ్రహ్మనాయుడు. ఇవన్నీ బ్రహ్మనాయుడు బ్రాండు. ఇవన్నీ చేశాను. ఒక్కటంటే ఒక్కటి 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా అయినా మీరు ఏం చేశారని చెప్పుకోండి. చేయలేదంటే ప్రజలు ఒప్పుకోరు. చేసింది కనిపిస్తూ ఉంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని విధాల వాళ్ళకి అన్ని సమస్యలు పరిష్కారం చేసింది కనిపిస్తూ ఉంది. భూ రీసర్వేతో సహా మేము చేసామనేది సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రజలు కూడా చెప్పుకుంటారు. అంటే మీరు ఇంత అభివృద్ధి చేశారని చెప్తున్నారు, రాజకీయంగా మాట్లాడాల్సింది పోయి మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని మాట్లాడటం కానీ కొంత అసభ్యకరమైన మాటలు కూడా మీ గురించి మాట్లాడుతున్నట్టు వ్యక్తిగతంగా మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము ఒక్కటే చెప్తున్నామండి, వాళ్ళకి మేమేమో పని చేసుకున్నామని చెప్పడానికి అవకాశం ఉంది. మేము ఇవన్నీ చేసామని చెబుతున్నాం. వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి నా మీద ఇలాంటి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతానికి వెళ్తే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు నా దగ్గర నుంచి పక్కకు పోయినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడే కంటే ఇవాళ ఆంజనేయులు గారి వ్యక్తిత్వం గురించి, ఆయన ఎలాంటి మనస్తత్వమో ప్రజలందరికీ తెలుసు. మేము మమ్మల్ని విమర్శించేదానికి ఏమి లేదు. మా కుండలో కూడు మేము తింటున్నాం. లోకులు కుండల్లో కూడు తినాలనే కుక్కల్లా ప్రవర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను మటుకి ఎక్కడ కూడా నిజాయితీగా నిబద్ధతగా ఎవరు సొమ్ము పైసా తీసుకోకుండా 100% నా కష్టంతో నేను సంపాదించుకున్న నా రూపాయితోటే నేను ఖర్చు పెట్టుకున్నా. కానీ వాళ్ళలాగా మొక్కలు తెచ్చాం, మొక్కలు నాటామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మొక్కలన్నీ జీవీఎస్ ఆంజనేయులే నాటానని చెప్పి కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్న ఆయన మాట్లాడితే ప్రజలు నమ్మితే దానికి ప్రజలకే వదిలేస్తున్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి వరకు పుడిసెలు నేను తెచ్చానని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? మీరు ఒక్కటే ఆలోచిస్తుండండి,
ఎంపీ కృష్ణదేవరాయలు అనే వ్యక్తి అస్సలు ఆ వరగపూడి సెలకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఎవరో విజ్ఞాన సంస్థలు నడుపుకుంటున్నటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్లేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వీళ్ళందరి ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఓట్లతో గెలిచిన కృష్ణదేవరాయలు గారు వాళ్ళు ఎక్కడ కూడా నేను చేశాను అనే దానికి, ఆయన చేసే పని అయితే ఆయన ఏదన్నా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఏదో నేను చేశానంటే సరిపోద్ది. మా పార్టీలో గెలిచి మా ముఖ్యమంత్రి గారు ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అన్ని పర్మిషన్లు తెచ్చి గ్రాంటు తెచ్చి ఈరోజు పని మొదలు చేసి పని బిగిన్ చేసి పని జరుగుతుంటే నేను చేశానని చెబితే ఇప్పుడు నేను కూడా చెప్తాను. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాను గుర్తుపై గెలిచానే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఓట్లేస్తే ఆ ప్యాను గుర్తు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. నేను చేసిన పనిలో ప్రతి ఒక్కటి ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పనిచేస్తాం. నేను చేశానంటే ప్రభుత్వం చేసినట్టు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించాడు కాబట్టి ఆయన ఏ గ్రాంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ప్రభుత్వం తరపున ఇస్తారు. ఈయనెవరు ఎంపీ కావడానికే అవకాశం లేని ఈయన జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే చేశాడు. కానీ వాళ్ళ రత్తయ్య గారు ఏమన్నా సీట్ ఇచ్చి రత్తయ్య గారు ఆయన ఏమన్నా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలేదు కదండి. ఆయన అవివేకానికి మాకు అర్థం కావట్లే ఇప్పటికీ. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇప్పటికే తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రత్యర్థులు తాము చేసినటువంటి అభివృద్ధిని ఓరవలేక తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళినటువంటి నేతలు చేస్తున్నటువంటి విమర్శలకైతే అర్థం లేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, పల్నాడు జిల్లా.